గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఉషా పరిణయంలో చూసాం, ఆయన ద ఉస్తాద్లో చూసాం, ఎన్నో వెబ్ సిరీస్లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్లో కనిపిస్తూ ఉంటారు ఆయన. ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. మంచి చొక్కా వేసుకొచ్చారు, డిజైనర్ వేర్. ప్లీజ్. ఒక నిమిషం, ఇందాక నా ఇంట్రో ఇచ్చారే. అవును, ఆడవాళ్ళందరూ ఆబ్వియస్ గా అందంగా ఉంటారండి. మీరు ఎవరు చెప్పారు? జనరలైజ్ చేసి చెప్పకండి, స్పెసిఫిక్ గా తన అందంతో అన్నారే, మరొకసారి అందంతో అభినయంతో. నా గురించే చెప్పారు. ఎస్, మీ గురించే. అభినయం సరే, ఇంకోసారి అందం అని చెప్పండి. అందంతో అభినయంతో. ఒక అందమైన ఆడపిల్ల ఇంకొక లేడీని పొగడం అంటే అసలు ఇంకా చాలా, ఇంకా అయ్యయ్యో. ఇంతకన్నా అసలు శుభశకనం ఏముంది. రండి, లేదు మనం మాట్లాడుదాం, రండి రండి, పర్లేదు రండి. లేదు, ఎవరైనా చూస్తే కొడుతున్నాను అనుకుంటారు బ్యాక్ స్టేజ్. రండి. థ్యాంక్ యూ అందరికీ, డియర్ మీడియా. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఒక ఆర్టిస్ట్కి ప్రతిసారి ఒక కళ ఉంటుంది, అంటే ఇలాంటి పాత్రలు చేయాలి, కొత్త తరహా పాత్రలు చేయాలి, అండర్ పర్ఫామ్ చేయాలి, ఎక్కువ పర్ఫామ్ చేయాలి, ఇలా రకరకాల కోరికలు ప్రతి ఆర్టిస్ట్కి. ఐఎమ్ షూర్ అందరూ రిలేట్ అవుతారు దీనికి. సో ఒక ఆర్టిస్ట్గా నన్ను ఓ బేబీ మళ్ళీ తీసుకొస్తే కొన్ని సినిమాలు నిలబెట్టాయి. ఈ సినిమాతో ఖచ్చితంగా ఎన్నో మెట్లు ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగే అవకాశం ప్రకృతి కల్పించిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా ఏ కాన్ఫిడెన్స్తో అయితే నేను ఒప్పుకోవడం జరిగిందో అదే కాన్ఫిడెన్స్తో యాజ్ ఎ టీమ్ అందరం ముందుకెళ్ళడం జరిగింది, అదే కాన్ఫిడెన్స్తో పర్ఫామ్ చేయడం జరిగింది. నన్ను నేను టీజర్లో చూసుకుంటేనే ఇంత హ్యాపీ ఫీల్ అయ్యా. ఇక సినిమాలో చూసి ఆ క్యారెక్టర్లో నన్ను ఎవ్వరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఇంకా నేను మీ నుంచి ఆ రివ్యూస్ తీసుకోవాలనుకుంటున్నా. అండ్ ఈ రోల్కి నన్ను అర్హతగా భావించినటువంటి మా ప్రొడ్యూసర్స్ శ్రీ బాలాజీ గారికి, కౌశిక్ గారికి, తరుణ్ గారికి, ఎంటైర్ క్రియేటివ్ టీమ్ ఆఫ్ హ్యాపీ జర్నీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క శక్తికి, మా డైరెక్టర్ అభిరామ్ గారికి అండ్ మా టీం అందరికీ, కెమెరా డిపార్ట్మెంట్కి, మా ఆర్టిస్టులందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఒక ఆర్టిస్ట్గా నన్ను అసలు ఇంకా గా సాటిస్ఫై చేసిన మూవీ హ్యాపీ జర్నీ. బాగా కొట్లాడాను పోస్టర్లో నేను లేనందుకు. అందుకేనేమో ఇదిగో ఇది చూడండి ఎలా ఇరికిచ్చే. అసలు ఆయన హైట్కి నా హైట్కి ఏమైనా సంబంధం ఉందా అండి వంశీ గారిది? అది వాళ్ళ పెట్టేశాను. చాలా ఏదో మాట్లాడడం వల్ల ఏదో ఒకటి వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అన్ని పోస్టర్స్లో ఉన్నారు, అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు, మళ్ళీ మాట్లాడకుండా చేశారనమాట. చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఒక మంచి సినిమా తీసే బాధ్యత దర్శకుడి మీద, ప్రొడ్యూసర్స్ మీద, టీం మీద ఎంత ఉంటుందో, మంచి పాత్రల్లో యాక్ట్ చేసి పాత్రల ద్వారా కథను చెప్పగలిగే బాధ్యత కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్కి ఉంటుంది. అటువంటి బాధ్యతని మేమందరం సగర్వంగా తీసుకొని సవినయంగా మీకు అందిస్తున్నాం. హ్యాపీ జర్నీ సూన్ ఇన్ థియేటర్స్. మీరు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసి మంచి అనుభూతితో థియేటర్స్ బయటికి వస్తారు, మరలా చూడడానికి ఇష్టపడతారని ఖచ్చితంగా అయితే చెప్పగలను. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అ గుడ్ థాట్ఫుల్ మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునైనా గారు.